హాయ్ వెల్కమ్ టు సినీ రంగం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ విడుదలకు ముందే టాలీవుడ్ మార్కెట్ను తలకిందులు చేస్తోంది. గత కొన్నేళ్లలో ఏ సినిమా దగ్గర కనిపించని స్థాయి, హైప్ అండ్ బజ్ ఇప్పుడు ఓజీ దగ్గర మాత్రమే కనిపిస్తోంది. ట్రైలర్, టీజర్, సాంగ్స్ తోనే రికార్డుల వర్షం కురిపించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ గురిచేస్తోంది. ఓజీకి థియేట్రికల్ బిజినెస్ మాత్రమే దాదాపు 175 కోట్ల వద్ద ముగిసిందట. ఇది పవన్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ రికార్డ్స్ లో కూడా ఒక పెద్ద మైలురాయి. ఈ జాదూకి 2 ప్రధాన కారణాలు: తమన్ మ్యూజిక్ అండ్ పవన్ ఇమేజ్. ఈ 2 కలిసే సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. అలాగే థియేట్రికల్ కాకుండా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 120 కోట్లు వచ్చాయని టాక్. ఓటీటీ రైట్స్ రూపంలో 80 కోట్లు పలికినట్లు, అదే సినిమా హిట్ అయితే అదనపు డీల్ మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక ఆడియో రైట్స్ రూపంలో 16 కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లు కాగా, శాటిలైట్ రైట్స్ రిలీజ్ తర్వాత 10 కోట్లు పైగా ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా మొత్తంగా ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 295 కోట్ల దాకా దూసుకెళ్లింది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 200 కోట్లు అన్న టాక్ ఉన్నందున రిలీజ్ కి ముందే నిర్మాతలకు దాదాపు 95 కోట్లతో సూపర్ లాభం వచ్చినట్టే చెప్పొచ్చు. ఇది పవన్ కెరీర్ లోనే పవర్ఫుల్ రికార్డ్ గా నిలుస్తుంది. ఓజీ మాస్ మేనియా ఎలా ఉందో చెప్పాలంటే రిలీజ్ డే నిజంగా పండగలా మారబోతోంది. ఒక్క హైదరాబాద్ లోనే 550 షోలు ఫుల్ బుకింగ్స్ తో రెడీగా ఉండగా, దేశవ్యాప్తంగా ఓజీ స్పెషల్ షోలు హౌస్ఫుల్ అని రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. అంతేకాక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మొదటి రోజే 60 కోట్ల గ్రాస్ దాటుతుందట. ఇంత బజ్, ఇంత హైప్ చూసిన ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ మొత్తంలో కూడా ఒక అసలైన పవర్ రికార్డ్ సెట్ చేయడం ఖాయం. మరి మీరేమంటారు? ఓజీ బిజినెస్ రికార్డ్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.